హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వామియే శరణయ్యప్ప. మాలధారణ ధరించడం సహజమండి. కానీ మాలధారణ ధరించే ముందు దయచేసి అందరూ ఈ మాలధారణకు సంబంధించిన రూల్స్ తెలుసుకోండి. ఈ రూల్స్ తెలుసుకున్న తర్వాత మాలధారణకి సిద్ధం కండి. ఎందుకు చెప్తున్నానంటే, మాలధారణ ధరించి రూల్స్ని అతిక్రమించి ఈ రూల్స్ని ఎందుకు పెట్టారంటే, ఒక క్రమ పద్ధతిలో జీవనాన్ని కొనసాగించడానికి, డిసిప్లిన్ అనేది అలవాటు అవ్వడానికి, ఎర్లీ మార్నింగ్ లేయటం, స్నానం ఆచరించడం, పూజ చేసుకోవడం, పూజ చేసుకునేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో పూజ చేసుకోవడం, మంత్రాలు చదవటము, శరణఘోష పాడటము, ఇదంతా ఒక క్రమ పద్ధతి. తర్వాత పూజ అనంతరం మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించి అక్కడ వీలైతే అక్కడ భజన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూసుకొని తర్వాత మన ఇంటికి వచ్చి మన డైలీ లైఫ్లో మన చేసే వర్క్స్ అన్నిట్లో కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ వర్క్లో ఉన్నా సరే మాలధారణ ధరించవచ్చు. పని ఈజ్ గాడ్, వాట్ ఎవర్ ద వర్క్ ఈజ్. అది తప్పు పని కాకుండా కరెక్ట్ పని అయితే కనుక ఆ పని ఎప్పటికీ మనం చేస్తూ పోవచ్చు, మాలధారణ ధరించి కూడా. కానీ మాలధారణ ధరించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మాత్రం పాటించండి, ఖచ్చితంగా పాటించండి. ఓకేనా? ప్లీజ్ దయచేసి ఆ రూల్స్ అనేది నేను తర్వాత రోజు నేను ఏదో ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను కుదిరినప్పుడల్లా. అప్పుడు కొంతమంది నేను రూల్స్ చెప్తుంటాను, కొంతమంది రూల్స్ అతిక్రమిస్తుంటారు. అవి ఏమేమి ఎలా చేస్తుంటారు అనేది కూడా చెప్తుంటాను. అండ్ కొన్ని వీలైతే కొన్ని కథలు, కొన్ని పురాణాలు, మనకు తెలియనివి కూడా కనుక్కొని చెప్తుంటాను. మీకేమన్నా సందేహాలు ఉంటే, మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటుంటే దయచేసి ఆ కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి. నేను దాని గురించి ఒక వీడియోలోనే ఆన్సర్ ఇస్తాను, లేదంటే కమెంట్లోనా నేను రిప్లై ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామియే శరణయ్యప్ప.